హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. మనకు ఈరోజైతే రోస్టర్ పాయింట్ కేసుకు సంబంధించి హియరింగ్ ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ రోస్టర్ పాయింట్కు సంబంధించి మొత్తం అయితే 10 కేసులు ఉండడం జరిగింది. గతంలో అయితే 9 ఉన్నాయి, రీసెంట్గా అయితే ఒక కేసు పెరిగింది. టోటల్గా అయితే 10 కేసులు అయితే ఉండడం జరిగింది. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వారు రోస్టర్ పాయింట్ కేసుకు సంబంధించి కౌంటర్ ఫైల్ అయితే దాఖలు చేయడం అయితే జరిగిందనమాట. కౌంటర్ ఫైల్ దాఖలు చేసిన తర్వాత ఏప్రిల్ 3వ తారీఖు అయితే ఫస్ట్ హియరింగ్ జరిగింది. ఆ ఏప్రిల్ 3 ఎటువంటి వాదనలు ప్రతివాదనలు అయితే జరగలేదు. డైరెక్ట్గా ఏప్రిల్ 9వ తారీఖు అయితే ఈ కేసు వాయిదా వేయడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సో ఈ కేసు జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వారు కౌంటర్ ఫైల్ దాఖలు చేసిన తర్వాత వాదనలు జరిగే అవకాశం ఈరోజు ఉన్నందువలన ఈ కేసుకు సంబంధించి ఈరోజైతే అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. మనకు ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే సీరియల్ నెంబర్ వచ్చేసి ఈ కేసుకు సంబంధించి 61 నుంచి 71 వరకు మొత్తం 10 ఉన్నాయి కదా. ఈ 10 అయితే ఈ సీరియల్ నెంబర్లో ఉండడం జరిగింది. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయితే ఈ కేసుకు సంబంధించి వాదనలు ప్రతివాదనలు జరుగుతాయి. గౌరవ జడ్జి గారు కూడా ఈరోజు హియరింగ్కు మనకైతే హియరింగ్ సంబంధించి వింటానని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి పిటిషనర్లను అలాగే లాయర్లను కూడా అందుబాటులో ఉండమని కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఈ రోజు కానీ వాదనలు ప్రతివాదనలు జరిగితే కౌంటర్ ఫైల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి, రోస్టర్ పాయింట్ కేసుకు సంబంధించి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వారు కౌంటర్ ఫైల్లో పొందుపరిచినటువంటి ప్రధాన అంశాలు ఏంటి, తర్వాత ఏం జరగబోతుంది అనే విషయం అయితే గ్రూప్ 2 అభ్యర్థులకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆఫ్టర్ హియరింగ్ తర్వాత. సో అందువల్లనే ఈరోజు అయితే గ్రూప్ 2 అభ్యర్థులు మెయిన్స్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏమవబోతుంది అనే అంశం దీని మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ కేసు ఎంతో కీలకం కాబట్టి దీని గురించి అయితే గ్రూప్ 2 అభ్యర్థులు ఎదురు చూడడం జరుగుతుందన్నమాట. ఫైనల్ జడ్జిమెంట్ ఏమొస్తుందా అనేది తీవ్ర ఉత్కంఠత అయితే గ్రూప్ 2 అభ్యర్థుల్లో నెలకొని ఉన్నది. అలాగే ఈవినింగ్ వచ్చేసి ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది అనేది మరో నెక్స్ట్ అప్డేట్తో అయితే మనం కలుద్దాం. ఎవరైనా కోర్టు లైవ్ ప్రొసీడింగ్స్ వినాలని మీరు అనుకుంటే మీ మెయిల్తో మీరు లాగిన్ అయ్యి కోర్టుకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా, ప్రొసీడింగ్స్కి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మీ వాయిస్ని మ్యూట్లో పెట్టుకొని అక్కడ లైవ్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని అయితే మీరు వినవచ్చు. ఇది మరి ఈ రోజుకి సంబంధించినటువంటి అప్డేట్. అలాగే మన ఛానల్ని మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ను సబ్స్క్రైబ్ మరియు లైక్ ద్వారా తెలియజేయండి. ఎనీవే, థ్యాంక్ యూ. జై హింద్.